కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. నీ మాటల కోసం మేము ఎదురు చూస్తుంటుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క నామము ఎలాంటిది అంటే బలమైనటువంటి దుర్గము. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు బలము లేదని, నీకు ఒక దుర్గము లేదని, ఒక ఆశ్రయము లేదని నీవు ఆలోచన చేస్తా ఉన్నవేమో. అయితే యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా ఎలాంటి వాడు అంటే ఒక దుర్గముగా ఉన్నాడు. అంటే మనల్ని కాచేటువంటి ఒక దుర్గముగా ఆయన ఉన్నాడు. అయితే ఎలాంటిది ఆయన దుర్గం అంటే బలమైనటువంటి దుర్గము. కాబట్టి ఈ వాక్యము విన్న మనందరము దిగులు పడవలసిన అవసరం లేదు. కలత చెందవలసిన అవసరం లేదు. నాకు ఎవరు బలము లేరు, నాకు ఎవరు దుర్గము లేరు, ఎవరు సహాయకులు లేరు అని నువ్వు దిగులు చెందుతా ఉన్నవేమో. నిన్ను నిన్ను మోసం చేసి, నీకు బలము లేదని, నీకు మాట్లాడలేవని, లేదంటే నీకు రాజకీయ బలము లేదని, ధన బలము లేదని ఎవరైనా నిన్ను మోసం చేస్తారేమో. దాన్ని బట్టి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. అయితే దిగులు పడకు. యెహోవా నామము బలమైన దుర్గము. నీవు బలహీనుడు అని తెలిసి ఇతరులు నీతో ఆటలాడుతూ ఉన్నారేమో. ఇతరులు నిన్ను మోసం చేస్తా ఉన్నారేమో, లేదా ప్రయత్నం చేస్తా ఉన్నారేమో. దాన్ని బట్టి నువ్వు దిగులు చెందుతా ఉన్నవేమో. నాకు బలము లేదనే కదా నన్ను ఇలా చేస్తున్నారు. నాకు అడిగేవారు లేరనే కదా ఇలా చేస్తున్నారు. నాకు దుర్గము లేదు అనే కదా ఇలా ఆలోచన చేస్తున్నారు అని నువ్వు దిగులు చెందుతా ఉన్నవేమో. యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నామము, ఆయన నామమును నువ్వు తెలుసుకున్నట్లయితే, ఆయనను నీవు దేవునిగా అంగీకరించినట్లయితే, ఆయన నామము ఎలాగుంది అంటే బలమైన దుర్గము. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన నామాన్ని నువ్వు మాట్లాడినప్పుడు, ఆయన నామాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆయన పేరును నువ్వు చెప్పినప్పుడు, ఆ పేరుల వల్ల నీకేమొస్తుందంటే ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆయన నామము బలమైన దుర్గము. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము మన పరిస్థితులను బట్టి, అయ్యో నాకు బలము లేదు, అయ్యో నేను బలహీనుడును కాబట్టి అందరూ నన్ను మోసం చేస్తూ ఉన్నారు, నేను మాట్లాడలేను అందరూ నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అని, నాకు ఒక దుర్గము లేదు అందుకే నా పరిస్థితి ఇలా ఉందని నువ్వు దిగులు చెందుతూ ఉంటే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను బలమైన దుర్గము. దేవునామానికి మహిమ కలుగును గాక. నా నామము బలమైన దుర్గము. ఆయన నామాన్ని ఉచ్చరించు, ఆయన నామాన్ని గుర్తించు, ఆయన నామాన్ని తెలుసుకో. ఆయనే బలమైన దుర్గము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు దిగులు చెందకు, కలత చెందకు. ఆయన నామాన్ని తెలుసుకో, ఆయన నామాన్ని స్మరించు. నిత్యము ఆయన నామమును జ్ఞాపకమున తెచ్చుకున్నట్లయితే ఆయన నీకు నాకు ఎలా ఉంటాడంటే బలమైనటువంటి దుర్గముగా ఉంటాడు. ఆయనే మనకు దుర్గముగా ఉన్నప్పుడు, దేవాతి దేవుడే మనకి దుర్గముగా ఉన్నప్పుడు, బలమైనటువంటి నామముగా ఉన్నప్పుడు, బలమైనటువంటి దుర్గముగా ఉన్నప్పుడు ఈ మనుషులు మనల్ని ఏమీ చేయలేరు. దేవుణ్ణి ఎదిరించి వారు మనల్ని ఏమీ చేయలేరు. ఆయనే మనకు దుర్గముగా ఉంటారు కాబట్టి ఆ దుర్గములోనికి ఈ మనుషులు ప్రవేశించజాలరు, ప్రవేశించలేరు. కాబట్టి ఈ మాటలింటిన మనమందరము కూడా ఆయన నామాన్ని ధ్యానము చేస్తూ, ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ, ఆయనలో ఉన్నటువంటి బలాన్ని మనకు ఆశ్రయముగా చేసుకోవచ్చు. కాబట్టి మనమందరము కూడా ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకొని, నాకు బలమైన దుర్గమున్నది, నాకు బలమైన దుర్గమున్నది, యెహోవా నామము నాకు తోడుగా ఉన్నదని మనము మన హృదయంలో విశ్వసించినట్లయితే ఆయన మనకి దుర్గముగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నా నాకు బలమైన దుర్గముగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. నాకెవరు లేరని నేను కలత చెందుతా ఉన్నాను. ఎవరు ఆశ్రయముగా లేరని నేను దిగులు చెందుతా ఉన్నాను. కానీ నీ వాక్యమును బట్టి నన్ను బలపరిచావు. అందును బట్టి నీకు వందనాలు.
నీ బలమైనటువంటి నీ నామమైనటువంటి దుర్గములో నేనుండటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.